వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట పక్కనే ఉన్నటువంటి ఎస్వీపురం పంచాయతీ జిహెచ్పురం గ్రామంలో ఘోర అవాంఛనీయ సంఘటనలు. ఈ గ్రామంలో సుమారు 60 ఏళ్లుగా నివసిస్తున్నటువంటి మీసాల సురేష్ కుమారుడు నవదీప్ పై గ్రామంలో జాతర జరుగుతుండగా నవదీప్ అనే వ్యక్తిని సుమారు 10 మంది కొట్టి పక్కనే ఉన్నటువంటి కాల్వలో పడేశారు. ఈ క్రమంలో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తికి గుండె జబ్బు ఉంది. హార్ట్ సర్జరీకి 3 years టైం ఉన్నప్పటికీ సంఘటన తర్వాత ఆరోగ్య ఇబ్బంది రావడంతో తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్లో జాయిన్ చేయగా మీ పిల్లవాని గుండె పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది, వెంటనే అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్లు తెలిపారని వాళ్ళ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయంపై ఎన్డీసీ న్యూస్ ప్రత్యేక కథనం. నమస్కారం, ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు అయితే మనం తిరుపతి జిల్లా వడమాలపేట పక్కన ఉన్నటువంటి ఎస్వీపురం పంచాయతీకి చెందినటువంటి ఓ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో పెద్ద మనుషుల అరాచకాలు ఎక్కువవుతున్నాయి అంటూ ఈ క్రమంలో ఒక వారం క్రితం కూడా ఓ హార్ట్ పేషెంట్ అయినటువంటి నవదీప్ అనే ఓ కుర్రాడిని చాలా కఠినంగా కొట్టి గాయపరిచినట్టుగా కూడా మన దృష్టికి వచ్చింది. ఇదే ప్రకారం అయితే ఈ గ్రామంలో కూడా చాలా అంటే గతంలో పెద్దరాయుడు సినిమా కానీ ఇటువంటి సినిమాల్లో మనం చూసింటాము. ఇక్కడైతే మనం డైరెక్ట్గా కూడా మనం చూడొచ్చు దాని గురించి. ఇక్కడ సమస్య ఏంటనేది కూడా ఇక్కడ ఉన్న వారిని మాట్లాడి తెలుసుకుందాం. బాబు, నీ పేరు ఏంటి? నీకు జరిగిన సమస్య ఏంటి? నా పేరు నవదీప్ సార్. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాను. ఊర్లో గంగమ్మ జాతర జరుగుతూ ఉంది. ఓకే. జాతరకి అందరూ తాగేసి వాళ్ళు తాగిన మత్తులో ఎగురుకుంటా అట్లా ఇట్లా ఉన్నారు సార్. నాకు హార్ట్ పేషెంట్, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. సో నేను ఇంక వాళ్ళతో కలవకుండా నేను మా ఇంటి దగ్గరనే స్టెప్స్ పైన కూర్చోన్నాను, అంటే చూద్దాం అనేసి అని. వాళ్ళు రచ్చలేసుకుంటా ఉంటే మధ్యలో సంబంధమే లేకుండా నేను ఎందుకు అరుచుకుంటా అన్నారని నన్ను లాగి కొట్టారు సార్. ఓకే. నన్ను లాగి కొట్టి కాళ్ళలో దొలిచేసి ఒక 10 మంది దాకా కొట్టుని ఉంటారు సార్. దాంట్లో అంటే మా ఇంటి ముందర లైట్ పోయింది. సో నేను దానివల్ల చీకట్లో ఉండడం వల్ల ఫేసులు కూడా గుర్తుపట్టలేకపోయాను, ఫేసులు కూడా చూడలేకపోయాను. దాంట్లో నేను చూసిన ఫేసులు వచ్చి ఒక 5 మంది: సాయి, గిరి, గోవర్ధను, పవను, సాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకొక అబ్బాయి సాయి అనేసి అని. వీళ్ళు 5 మంది. ఇంకా చాలా మంది కొట్టారు, బట్ నేను వాళ్ళని చూడలేకపోయాను సార్. చీకట్లు అసలు సంబంధమే లేకుండా నన్ను లాగి వెళ్ళాను సార్. కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ అధికారులు ఏం చెప్పారు? ఇది ఊరు సమస్య, ఊర్లోనే చూసుకోండి అనేసి. ఊరు సమస్య అంటే పోలీస్ అధికారులు మీ ఊరికి బీటికి రారా మామూలుగా డ్యూటీల్లో? పెద్ద మనుషులు మించి పోకూడదు అంటారు సార్ మా ఊర్లో వాళ్ళు. మీ ఊర్లో పెద్ద మనుషులు మించి వేరే జరగకూడదు, పోకూడదు సార్. ఒకవేళ పోతే మీరు అక్కడికి వెళ్ళారు కదా, అక్కడే తేల్చుకోండి. అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదు, ఊరికి మీకు సంబంధం లేదు, ఊర్లో నుంచి వెళ్ళేస్తున్నామని మధ్యస్థాలు పెట్టి అపరాధం కట్టించి. ఆ పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళ పేర్లు ఏంటి? రమణయ్య, జయంతు, కాదు ఒక నిమిషం, రమణయ్య, జయంతు, నాంచేరి, చంద్రయ్య. జయంత్ అనే వ్యక్తి లేడు, ఆయన ముందున్నాడు, ఇప్పుడు లేడు. చంద్రయ్య, రమణయ్య, నాంచేరు. వీళ్ళు రమణయ్య అనే వాళ్ళ పిల్లకాయలు అయితే వాళ్ళు ఎన్ని చేసినా సరే ఇబ్బంది పెట్టిండారా మమ్మల్ని చాలా సార్లు. అంటే ఇట్లా గొడవలలోనే మాకు సంబంధమే లేకుండా మమ్మల్ని లాక్కి కొడుతున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది నిన్న? మేము ఇక్కడ కూర్చోంటే మా నాన్న వండుకొని వాళ్ళని పిలిచాడు. అంటే గిరి అనే అబ్బాయి వెళ్తా ఉంటే అబ్బాయిని పిలిచాడు. అంటే మా నాన్నకంటే అబ్బాయి చాలా ఇయర్స్ చిన్న అబ్బాయి. రే డ్రారా అని పిలిచి, ఎవరు రా కొట్టింది నా అబ్బాయిని, వాడికి హార్ట్ పేషెంట్ కదరా అని అని దానికి ఏ అని నువ్వు ఎవరిని అంటావు నువ్వు అని మా నాన్న పైకి వచ్చారు. వాళ్ళు ఒక 2 నిమిషాల్లో ఫోన్ చేసే కొందికి ఊర్లో ఆ రోజు గొడవైన వాళ్ళందరూ, నన్ను కొట్టిన వాళ్ళందరూ వచ్చారు. 10-15 మంది వచ్చారు. ఇక్కడికి వచ్చారు, షాప్ పైకి, మా పైకి వచ్చారు. అదే ప్రకారం మనం ఇక్కడ చూసినట్లయితే అంటే బ్రిటిష్ పరిపాలన కంటే ముందు దేశానికి వెళ్ళిపోయాం మనం. ఇక్కడైతే మనం ఈ గ్రామంలో మాత్రమే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయనేది కూడా మనకి వెలికిలోకి రావడం జరిగింది. ఇక్కడైతే ఇంకా కూడా చిన్న తప్పుకు కూడా పెద్ద జరిమానాలు విధిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడైతే మన జరిమానాలు కట్టిన వాళ్ళు కూడా మనతో ఉన్నారు, వారి మాటల్లో విందాం. నీ పేరు ఏం పేరా? శ్రీనివాసు. ఇక్కడ శ్రీనివాసులు అనే వ్యక్తి సుమారు 1,30,000 రూపాయలు పైగా, అంటే నగరంలో బహిష్కరిస్తాం మిమ్మల్ని, లేదా ఆ డబ్బు కట్టకపోతే మిమ్మల్ని ఊర్లోకి రానివ్వమంటూ బెదిరించి 1,30,000 రూపాయలు అక్షరాలుగా అతని దగ్గర కట్టించుకొని, ఒక్కసారి కాకపోయినా కొన్ని చిన్న తప్పులకు కూడా పెద్ద అమౌంట్లు కట్టించుకుంటూ సాధారణంగా కూలి చేసుకునే
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారిపై ఇటువంటి గ్రామ పెద్దలు అని చెప్పుకొని చేస్తున్నారు. వారి మాటల్లో ఈ విధంగా ఏం జరిగిందో కనుక్కుందాం. బ్రదర్, మీ పేరేంటి? మీకు ఏ విధంగా నష్టం జరిగింది? నా పేరు శ్రీనివాసులు అండి. ఒక 5 years బ్యాక్ ఒక 4 ఫ్రెండ్స్ కలిసి బయట వెళ్ళాము. దాంట్లో అందరూ ఇంటికి వచ్చాము, ఒక అతను రాలేదు. తను ఏం చేశాడంటే డ్రింక్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మేమేమనుకున్నాం బయట వెళ్ళిపోయాడు లేదు ఇంటికి వెళ్ళిపోయాడు అనుకున్నాం. తను ఎక్కడో తెలియని వెళ్ళిపోయి వాటర్లో పడిపోయి చనిపోయాడు. తనకి స్విమ్మింగ్ కుడుతుంది. అది మాకు మేమేం చేసామంటే మేము చిన్న వయసు కేసు అయిందండి. కేసు అయింది, పోస్ట్ మార్టం అయింది, ఎఫ్ఐఆర్ అయింది. మమ్మల్ని స్టేషన్కి పిలిచి కొట్టారు, ఊర్లో పెద్ద మనుషులు కొట్టారు, వాళ్ళ ఫ్యామిలీ తరఫున వీళ్ళ తరఫున అందరూ వచ్చారు. కానీ మాది ఎటువంటి తప్పు లేదని మమ్మల్ని నిర్ధారణ జరిగింది. దానికి మేము ఉండాలంటే వాళ్ళకి మేమేం అన్యాయం చేయాల. కానీ మీరు వెళ్ళారు కాబట్టి మేము మనిషికి 30-40 వేలు చొప్పున మేము నలుగురు కలిసి 1,30,000 కట్టించుకున్నారు మా దగ్గర. కట్టించి తీసుకున్నారు. అది అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిందని తెలియదు, ఊళ్ళో వాళ్ళకి వెళ్ళింది. డబ్బులు అయితే మా దగ్గర తీసుకున్నాం. అయితే తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ అంటే గుడి దగ్గర ఒక చిన్న టైల్స్ బ్రేక్ చేసినందుకు మేము చింతపిల్లలు ఉంటాయి మా ఊర్లో, దాన్ని తీసుకొని వీధిలో అంటే కట్టెలు అదే సొలగలు నిలబెట్టి దాన్ని బ్రేక్ చేయనందుకు మమ్మల్ని కొట్టారు. ఎందుకు? ఆ తప్పు పని చేసినామని. అదే తప్పు పెద్ద మనుషులు పిల్లలు చేస్తున్నారు, ఊర్లో ఇంకా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి జరగాలి న్యాయం, మాకు మటుకు మమ్మల్ని కొట్టారు. అదేవిధంగా అందరికి సమన్వయం అనేది అందరికి జరగాలి కదా. ఒకరికి ఇలాగా ఒకరికి అలాగే ఎందుకు చేస్తారు? ఇన్ని జరుగుతున్నప్పటికీ ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేకపోయారు? బయటికి రాలేకపోతే మా ఫ్యామిలీ అటువంటిది ఏం చేద్దామండి? వాళ్ళతో మనకి ఎందుకు, వీళ్ళతో మనకి ఎందుకు? బయటికి ఎందుకు రావాలనిపించింది. మా తమ్ముడు జరిగింది ఇన్సిడెంట్ అటువంటిది. ఏం జరిగింది మీ తమ్ముడికి? అది హార్ట్ పేషెంట్ అంటే తెలుసు కూడా. ఆ రోజు నైట్ అంతమంది కలుసుకుని కొట్టడం అవసరం లేదు. ప్రతి ఊర్లో ప్రతి ఒక్క చిన్న బిడ్డ కానీ పెద్ద వరకు అందరూ తెలుసు కొట్టారు. సపోజ్ తనకి ఏదైనా జరుగుంటే మధ్యస్థం పెట్టమని మా అమ్మ అడిగితే ఇప్పుడు జాతర జరిగింది కదా, ఇప్పుడు కాదు మళ్ళీ పెడతామని చెప్పి 4 రోజుల తర్వాత చెప్పారు. అది 4 రోజుల తర్వాత పెట్టిన వాళ్ళు కూడా అంటే ప్రతి మధ్యస్థానికి ఈవినింగ్ 6 అట్లా ఇంటిమేషన్ ఇస్తారు. మాట్లాడిన తర్వాత ఏమన్నా చెప్పారా వాళ్ళు? మీకు ఫేవర్గా ఏమన్నా చెప్పారా? ముందు ఇంటిమేషన్ ఇస్తారు ఒక 6 అట్లా మధ్యస్థం అనేసి అని. మాకు ఆ రోజు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు. మేము ఇక్కడ ఉన్నాం షాప్ దగ్గర. వాళ్ళే మాట్లాడుకొని 11:30, 12కి ఫోన్ చేశారు. అప్పుడు ఫోన్ చేస్తే నేను పొడుకునేస్తున్నా, అందరం పొడుకునేస్తున్నాము. ఇప్పుడు రాలేమయ్యా, మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ ఎప్పుడైనా పెట్టండి అంటే మళ్ళీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇదే ప్రకారం అయితే ఇంకొక బాధితుడు కూడా మనతో ఉన్నాడు. అంటే ఎక్కడ చూసినా రుసుం అంటూ, అంటే మనం ఒక పాతకాలంలో ఒక అడుగుకి ఎంత పన్ను కట్టించుకునేవాళ్ళు. బ్రిటిష్ కాలంలో ఒక అడుగుకి అంటే మీరు ఈ అడుగు నుంచి ఇల్లు వ్యాపారం చేసుకోవాలంటే ఒక అడుగుకి ఎంత పన్ను కట్టాలా. ఇదేందిరా అంటే ఊర్లో ఫోన్ ఈ విధంగా చేసినారని అడిగితే కూడా దానికి కూడా అపరాధం కట్టాలంట. ఇక్కడైతే అదే విధంగా బాధితుడు మనతో ఉన్నాడు. ఆయన మాటల్లోనే విందాం. ఈరోజు మనం చూస్తున్నాము వడమాలపేట ఎస్వీపురంలో ఉన్నాం మనము. అయ్యా, మీ పేరేంటి? మీకు ఏ విధంగా నష్టం జరిగింది? నా పేరు సుధాకర్ అండి. మాది ఎస్వీపురం పంచాయతీ గంధపర్జనవాడ విలేజు. మా నాన్న ఒక 2 years బ్యాక్ మరణించారు. మరణించిన వెంటనే దినం అవుతానే మా అమ్మ క్యాన్సర్ అని బయటపడింది. 6 నెలలు 6 months క్యాన్సర్ హాస్పిటల్కి తిప్పాను. ఇంటికి మొత్తం చూసుకోవాలని పెద్ద దిక్కు నేనే చేసుకొని 6 నెలలకి మా అమ్మ చనిపోయారు, మా మదరు. కరెక్ట్గా ఇంకా 10 రోజుల్లో అమ్మవారి జాతర వేరే ఉంది. గ్రామాన్ని అనుసరించి నేను సపోజ్ చేసి జాతర పెట్టుకుంటే వంశపారపర్యంగా గిరిగి అనేది మా వంశం వాళ్ళు ఎత్తుతున్నారు. ఇప్పుడు పాలోళ్ళు నీళ్ళ పాలోళ్ళు అనేది ఉంటుంది. మా పాలోళ్ళు ఎత్తకూడదు, నీళ్ళ పాలోళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఎత్తేదానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు పెద్ద మనుషులు వీళ్ళు కలుసుకొని మమ్మల్ని ఎత్తనీయకుండా వేరే వాళ్ళ దగ్గర ఎత్తిచ్చారు. అంటే సాంప్రదాయాలను కూడా మార్చేశారు. సాంప్రదాయాన్ని ఇప్పుడు వచ్చిన పెద్ద మనుషులే మార్చారు. అంతకు ముందుగా కడిమి చంద్రయ్య, పలుకూరి రమణయ్య. మీరేదో అపరాధం కట్టారన్నారు. దానికి ఎట్లా మారేస్తారు? నేను ఇన్ని బాధల్లో ఉన్న గ్రామాన్ని అనుసరించి జాతర నిలవకూడదనే కదా అప్పు చేసి నేను మా అమ్మ దినాలు చేసుకున్నాను అని అడిగిన దానికి నా తప్పు అని మరుస రోజు నిలబెట్టారు. సరే, నా తప్పే, మీరు ఏ శిక్ష వేయనా నేను సమ్మతిస్తానంటే ఏం తప్పులేదు, కలిసిపోదాంరా, ఎందుకు అవంతా అన్నారు. మా వైఫ్ నేను వండుకొని ఇంక మీ ఊరికి ఒక దన్నం, నాకు మీకు ఒక దన్నము, నేను ఇంత ఖర్చు పెట్టి మా వాళ్ళు గిరిగి ఎత్తనేయకుండా మీరు చేయన్నారు. ఫస్ట్ నుంచి వచ్చే ఆనమాయితీని మార్చేశారు కదా అని దానికి 1 year తర్వాత పంపకం నేను ఇస్తే సలవాద్ అనే అతను రిటర్న్ ఇచ్చేశారు. మా రీసెంట్గా 20 days బ్యాక్ మా వైపు మధ్యస్థానికి వెళ్తే ఆడవాళ్ళు మాట్లాడకూడదు, అతను రమ్మని అన్నారు. నైట్ 12 గంటలకి షాప్ దగ్గర ఉన్నాను నేను. షాప్ దగ్గర నుంచి వెళ్ళే కొందికి రమణయ్య అనే పెద్ద మనిషి పోతాను కూర్చుంటాను, నువ్వు లేసి నిలబడరా అన్నాడు. నేను ఎందుకు నిలబడాలి? నేనేం తప్పు చేశాను?
అని అంటే నీ భార్య ఆ రోజు ఊరు వద్దనింది, నువ్వు ఊరు వద్దన్నావు, అదంతా కుదరదు, నువ్వు లేచి నిలబడంటే మా మామ వండుకొని లేచి నిలబడని నేను నిలబడిన మామని, నేనే తప్పు చేయలే, నేను నిలబడినా అన్న. నీ బదులు నేను నిలబడతానని నేనే నిలబడినా. సరే అప్పుడు వండుకొని సరే ఏంది చెప్పండి అంటే 2000 అపరాధమే అన్నారు నాకు ఫైన్. 2000 వేస్తే అయ్యా నేను మామూలుగా ఏం పని చేస్తారు? నేను ఆటో తోలుకుంటా ఉంటాను, ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తాను. ఓకే, 2000 వేస్తే మీరు ఏం చెప్పారు? అయ్యా నేను కట్టే స్తోమతలో లేను, ఏదో చూసేయండి అంటే 1500 వేశారు. 1500 అపరాధం కట్టాను, ప్లస్ గుడి జాతరకి 3000 ఇంటికి వేసుకున్నాను పంపకం. ఆ 3000 కడితే అప్పుడు టెంకాయ కొట్టనిచ్చారు. గ్రామానికి విరుద్ధంగా మీరు ఏమన్నా ప్రవర్తిస్తే మీ పైన ఏమన్నా చర్యలు తీసుకుంటారు గ్రామంలో? ఖచ్చితంగా ఎవరు చేసినా నిలబెడతారు. చర్యలు అంటే ఇదే చర్యలు. నీళ్ళు కూడా తాగని ఏమిరా అంటే ఇతను వెళ్ళేసేస్తున్నాం, వీడెవడు ఏమి చేయడు. నన్నే 2 years టెంకాయ కొట్టనే లేదు. ఇప్పుడు అమ్మవారు అనేది ఉత్సవ విగ్రహం అనేది ప్రతి వీధి తిరుగుతుంది, అప్పుడు మనం వెళ్ళి టెంకాయ కొట్టకూడదు. వాటర్ ప్లాంట్ 5 yearsగా నేనే వేస్తున్నా, పంపకం కట్టలేదనేసి వాటర్ ప్లాంట్ నుంచి పెరిగాయినారు ఈ తెలుగుదేశం ఫీల్డ్ వచ్చినాక రీసెంట్గా. వాటర్ ప్లాంట్లో నేను గేట్ వాల్ ట్యాంక్ వాటర్ ప్లాంట్ 2 నేను మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఏ చిన్న సమస్య లేదు. 2 years వాటర్ లేదు, అంతెందుకు నా తొట్టులోకే వాటర్ వచ్చేది లేదు. అది గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు. సెక్రటరీ సారు అందరూ ప్రతి ఒక్కరూ నన్ను మెచ్చుకున్న వాళ్ళే. ఈ విషయానికి మీరు పంచాయతీ అధికారుల దృష్టికి కానీ మీ ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకెళ్ళలేదు. విషయం ఏమిటంటే దానికి రీజన్ చెప్తా. ఇంతకు ముందుగా మణికంఠ అనే అబ్బాయికి ఇదే మాదిరి ఫైన్ వేసి వాళ్ళ మదర్ కడుపు గాలి పోయి కంప్లైంట్ ఇస్తే అక్కడ సర్దుబాటు చేసి ఎస్ఐ గారి దగ్గర ఎస్ఐ గారు చెప్పారు ఇలాంటివి చేయకూడదు, మీరు ఏదైనా మధ్యస్థం పెట్టుకోవాలంటే. ఈరోజు వెలుగులోకి అంటే ఇతను మా మామ కొడుకు నవదీప్ అనే అబ్బాయి. మేమందరం షాపుల దగ్గర ఉంటే అమ్మవారు ఊరేగింపు జరుగుతూ ఉంటే అతను కాలువ పైన వేసుకొని కొట్టారన్నారు. సరే మనం పోయి మాట్లాడితే రచ్చలు అవుతాయనేసి వీళ్ళ మదర్ని మా చెల్లెల్ని పెద్ద మనిషి దగ్గరికి పంపిస్తే పెద్ద మనిషి అనేవాళ్ళు మధ్యస్థం పెట్టి మాట్లాడాలి, ఎవరిది తప్పుండా. ఆయన మధ్యస్థం పెట్టకుండా ఇంటికాడ నుంచే చేరుకొని ఊరికే కొట్టేస్తారా, ఎందుకు కొడతారు, మీ ఇంట్లో మగవాళ్ళు ఊపేసుకొని కూడి తినలేదా అనేది మాట్లాడారు. ఇప్పుడు అదే పెద్ద మనిషి కొడుకులు తప్పు చేశారని ఊరంతా తెలుసు. పెద్ద మనిషి తమ్ముడు మందు అమ్ముతున్నాడు. పెద్ద మనిషి కొడుకు రీసెంట్గా ఈ మధ్య నెత్తకుప్పం నుంచి ఒక అబ్బాయిని ఎత్తకొచ్చి తోటలకి ఎత్తకపోయేసి కొట్టారు, అది కంప్లైంట్ కేసు అయ్యింది. అప్పుడు మధ్యస్థం పెట్టించి అపరాధాలు వేసేవాడు ఎవడూ లేడు. ఇప్పుడు ఇలాంటివి చెప్తే మా వైఫ్ మనకిద్దరు ఆడపిల్లలు ఉండేది మళ్ళీ వాళ్ళు ఏదన్నా చేస్తారంటుంటే ఇన్ని రోజులు కాముగా ఉన్నా. మాకు బలగం ఎక్కువే ఉన్నారు మా వాళ్ళు, కానీ ఎందుకులేనాయన అవంతా చెప్పేది వద్దు మనకే అని ఇంట్లో కాముకుండే వాళ్ళు. కానీ మెట్ల పైన కూర్చోండి అబ్బాయిని మరీ దారుణంగా హార్ట్ పేషెంట్ని నెక్స్ట్ మంత్ 7వ తేదీ సర్జరీ ఆ అబ్బాయికి, ఓపెన్ హార్ట్ సర్జరీ. అవును, ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ ఏ విధంగా చేయాలనేసి ఇంతకుముందు ఏదో 3 years టైం ఇచ్చారు. అది ఇప్పుడు ఈ అబ్బాయి వీళ్ళు కొట్టడం వల్ల ఎక్కువ డల్ అయిపోయి మొన్న తీసుకెళ్ళాం, ఎక్కువ ఎమర్జెన్సీ అయిపోయి కారులో తీసుకెళ్ళాం, షాప్ దగ్గర ఒక్కరోలేం. అందుకని మా మామ అనే అతను నిన్న గిరి అనే అబ్బాయిని పిలిచి ఏరా వాడికి బాగలేదు కదా ఎందుకు ఇది మాదిరిగానే దానికి నిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ మనం చూస్తున్నాము ఆ అబ్బాయికి అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని కూడా డాక్టర్లు ఇచ్చిండే రిపోర్ట్స్ మనం చూస్తున్నాము. ఇక్కడైతే చూడండి మన తిరుమల తిరుపతి దేవస్థానం చెందినటువంటి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హెల్త్ కేర్ హాస్పిటల్లోనే బర్డ్ హాస్పిటల్లోనే వాళ్ళకి టోటల్గా కూడా ఈ విధంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అంటూ ఏ డేటు 7/7/2025 ఈ డేట్కి వాళ్ళకి రాయించడం కూడా జరిగింది. ఇటువంటి దుర్లభమైనటువంటి చర్యలు చేస్తున్న వారిపై ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. అంటే కనీసం ఇక్కడ చిన్న తప్పుకైనా సరే పెద్ద జరిమానాలు విధిస్తున్నారు. అయ్యా పెద్దరాయుడు గారు, పెద్దరాయుడులు అంటే ఈ విధంగా ఉంటారా? ఊరికి న్యాయం చేసేటువంటి వాడు మాత్రం పెద్ద మనిషిగా చలామణి అవుతారండి. ఏ ఊర్లో అయినా మేము ఏ ఊర్లో చూసినప్పటికీ ఇదే మొదటిసారిగా నేను చూస్తున్నాను. ఇక్కడైతే చాలా దారుణమైనటువంటి ఈ ఎస్వీపురంలో చాలా దారుణమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి వీరికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ మీ ఎన్డీసీ న్యూస్ గారు అయితే మనతో ఉన్నారు. ఈ అబ్బాయికి ఏ విధంగా ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది కూడా ఆవిడ మాటల్లో విందాము.
అమ్మ మీ పేరేంటి? ఈ అబ్బాయికి ఏ విధంగా జరిగింది ఇన్సిడెంట్? ఎంత కాలంగా ఈ విధంగా ఈ ఊర్లో వాళ్ళు నివసించున్నారు? ఇంతకాలం అంటే ఇప్పుడేనండి. ఇప్పుడు ఈ సమయం జాతర జరిగింది. జాతర జరిగిన దానికి మేము వచ్చాము. మా అబ్బాయి ఇంటి దగ్గర ఉండే అబ్బాయిని పిలిపించి కాలువలో కొట్టి వేశారు. వాడికి హార్ట్ ప్రాబ్లం కాబట్టి ఈ గ్రామ పెద్దలు ఏదైనా చేస్తారని మేము అనుకుంటే పోలీసుల దగ్గరికి పోయినా మాకు న్యాయం జరగలేదు. మేము దాంకోనే తిరుగుతున్నాం. కొట్టిన వాళ్ళ ఈ గ్రామస్తులే యవన పిల్లలు. అదే యవన పిల్లోడే కదా, వాడు హార్ట్ ప్రాబ్లం పిల్లోడు. అందరికి తెలుసండి, పెద్దవాళ్ళకి అందరికి తెలుసు. అంటే మధ్యస్థం అంటారు. మధ్యస్థానికి పోతే ఏమి కానీ చెయ్యరు. ఆ పోలీస్ స్టేషన్కి పోయినా వాళ్ళు ఏం పట్టించుకునేది లేదు. కాబట్టి మాకు దయచేసి మాకు న్యాయం చేయాలా. మా బిడ్డ బతకాలా, మేము గ్రామంలో నివసించాలా. గ్రామాన్ని వదిలిపెట్టి మేము అంగడి పెట్టుకుంటే ఆడకు కూడా కట్టెలెత్తుకొని రాత్రి అంతా తిరగలాడుతున్నారు. మేము ప్రాబ్లం మనుషులం. మేము నాకు కూడా ఆపరేషన్ చేస్తున్నారు. నేను చూసేదానికి వచ్చిన ఈ బండి అంతా నాశనం చేసి కొట్టి, ఈ బండిలో వచ్చాను నేను. ఈ బండి అంతా కొట్టి నాశనం చేసి పెట్టేస్తున్నారు. ఈ బండి దేనికి పనికిరాదు. దయచేసి ఈ బండి మాకు కావాలా, బండి మాకు రిపేర్ చేసి ఇవ్వాలా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడికి అబ్బాయిని సందర్శించడానికి వచ్చిన వాళ్ళ స్నేహితులపై కూడా బండిని విరగొట్టి వాళ్ళని కూడా కొట్టినట్టుగా కూడా ఇక్కడ మనకి లభ్యం అవుతున్నాయి ఆధారాలతో పాటు. ఇక్కడ చూడండి, ఈ బండి అంటే పల్సర్ 160 NS 160 NS బైకు. ఇక్కడ చూడండి, ముందర మొత్తం డ్యామేజ్ చేసేసారు. ఇది దౌర్జన్యాల్ని ఖచ్చితంగా ఖండించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి గ్రామాలు ఇంకా ఏవైనా ఉంటే విముక్తి, అంటే స్వాతంత్రం వచ్చి మనకి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ గాంధీజీ గారు ఎంతో పోరాటాలు చేశారు. అల్లూరి సీతారామరాజు గారు ఎంతో పోరాటాలు చేసి మనకు ఇటువంటి కల్చర్ ఉండకూడదని చెప్పే కదా వాళ్ళు చేశారు. ఇక్కడ తిరిగి ఇదే కల్చర్ ఫాలో అవుతున్నారు. దయచేసి దీనిపైన వెంటనే అధికారులు స్పందించి వీరికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.